గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన శాంతి ర్యాలీ విజయవంతం అయ్యిందని ర్యాలీ కన్వీనర్ పాస్టర్ అశోక్ పాల్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో హత్యగావించబడ్డ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్, కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటక మృతుల జ్ఞాపకార్థం హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా క్రిస్టియన్ సోదరులు, పాస్టర్లు, సంఘ కాపరులు, నగరవాసులు శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం శాంతి ర్యాలీ కన్వీనర్ అశోక్ పాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశం లౌకిక రాజ్యమని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం హిందూ, ముస్లిం, క్రైస్తవ మతస్థులు ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని, మతాలు వేరు, ఆయన దేవుడు ఒక్కడేనని సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు సైనికునిగా పనిచేయాలని కోరారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసుప్రభు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులు, సోదరిమణులు, పాస్టర్లు, సంఘ కాపరులు తదితరులు పాల్గొన్నారు. స్తుతి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి ట్రై సిటీ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షాన మరి ర్యాలీ నిర్వహిస్తున్నాము. మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి వారిని హత్య చేసి మరి యాక్సిడెంట్గా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. కాబట్టి మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా మరి భారత రాజ్యాంగంలో 1976లోని 42వ రాజ్యాంగ సవరణ ప్రకారము భారతదేశము లౌకిక రాజ్యము, భారతదేశము సుసంపన్నము, భారతదేశంలో అనేక మతాలు, అనేక ఆచారాలు, అనేక రంగులు కలిగి ఉన్నటువంటి ఈ భారతదేశంలో, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ భారతదేశంలో మరి ఇలాంటి క్రైస్తవుల మీద, ముస్లింల పైన దాడులు జరుగుతున్నాయి. వీటిని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉంటున్నాము. అదేవిధంగా గత నెల 22వ తారీఖు, ఏప్రిల్ 22వ తారీఖు పహల్గామ్లో జరిగినటువంటి దాడులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు అందరూ కలిసి మరి టూరిస్టులను 22 మందిని మరి పొట్టన పెట్టుకున్నారు. ఇటువంటి దాడులు మరి భారతదేశంలో ఎటువంటి మతాలకు కానీ, ఎటువంటి పౌరులకు కానీ మరి ఎటువంటి భద్రత లేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటున్నాం. కాబట్టి భారత రాజ్యాంగం మేము వర్ధిల్లాలి. భారత రాజ్యాంగంలో బైబిల్ పట్టుకున్నటువంటి పాస్టర్లుగా మేము ఉన్నటువంటి మేము ఈరోజు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము మా యొక్క హక్కులను మేము కాలరాసే విధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తూ ఉంది. మరి మరి ఈ యొక్క లౌకికవాదం అనేది మరి ఎటువంటి మతప్రాయం లేనటువంటి ప్రభుత్వంగా మరి గుర్తించాలి. ఎందుకు అని అంటే మరి న్యూట్రాలిటీ అనేది ఉండాలి, తటస్థంగా ఉండాలి ప్రభుత్వము మతం పట్ల. మతం అంటే మరి ఇది ఒక అభిప్రాయము, ఇది ఒక ఒపీనియన్ మాత్రమే. కాబట్టి ఈ ఒపీనియన్ ఎవరైనా ఏ మతానైనా స్వీకరించవచ్చు. మరి భారతదేశము మరి బౌద్ధ మతానికి కానీ, మరి క్రైస్తవ మతానికి కానీ, ఇస్లాం మతానికి కానీ, సిక్కు మతానికి కానీ మరి మనకు ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి భారతదేశంలో ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయానికి ప్రత్యేకంగా తెలియపరుస్తూ మరి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జన్ను సంతోష్ బాబు, సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అసన్పర్తి.